సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి. ఈరోజు గుంటూరు నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో ఇటీవల పెరిగినటువంటి గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక రికార్డులను నెలకొల్పడం జరిగింది. గతంలో ఏ ప్రధాని చేయనటువంటి అనేక రికార్డులను ఈయన పేరుతో రాసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా మీడియా సమావేశం నిర్వహించకపోవడం, అదేవిధంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం, అదేవిధంగా ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా నెలకొల్పినటువంటి ప్రధానమంత్రిగా నిలబడడం, అదేవిధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఎన్నిసార్లు పెరిగాయో లెక్కలేనంతగా పెంచడం, దాంతోపాటుగా నూతనంగా మరొక రికార్డు నెలకొల్పాడు. కమర్షియల్ సిలిండర్ ధర ఏకదాటిగా సుమారుగా 1000 రూపాయలు పెంచినటువంటి ఏకైక ప్రధాని ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే అది కేవలం నరేంద్ర మోడీ గారే. ఈ విధమైన రికార్డుల మీద రికార్డులు కొడుతూ ప్రజల్ని, భారతదేశ ప్రజల్ని మాత్రం అట్టడుగు నెట్టివేస్తా ఉన్నారు. మరింతగా పేదరికంలోకి నెట్టివేస్తా ఉన్నారు. ఈ యొక్క పెరిగిన ధరల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. యుద్దం పేరు చెప్తా ఉన్నారు. యుద్దం పేరు చెప్పి ఓ పక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా దోచుకుంటా ఉన్నారు. లేగిస్తే బీజేపీ పార్టీకి సంబంధించి, లేకపోతే ఎన్డీఏ కుటుంబం సంబంధించిన నాయకులందరూ కూడా ఎక్కడ మీటింగ్ జరిగినా, ఎక్కడ రాజకీయ ఉపన్యాసాలు చేసినా మేమంతా కూడా హిందూ పక్షపాతులం, ఎన్డీఏ కూటమి మొత్తం కూడా ఈ భారతదేశంలో హిందువులను ఉత్తరించడానికి ఆవిర్భవించిందని చెప్పి చెప్పుకున్నటువంటి ఒక ఎన్డీఏ కూటమి పాలకులు ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులను దోచుకుంటా ఉన్నారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి 80% మంది హిందువుల్ని ధరలు పెంచుతూ దోచుకుంటా ఉన్నారు. ఈ యొక్క దోపిడీకి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్దమవుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఎవరు మాయమాటలు చెప్తా ఉన్నారు, మాయమాటలు చెప్తూ, మెత్తగా మాటలు చెప్తూ ఎవరు ధరలు పెంచుతూ ప్రజలు దోచుకుంటున్నారో ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎన్డీఏ కూటమి పాలకులు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటానికి సిద్దమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.